ఈ హారర్ స్టోరీ నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈ హారర్ స్టోరీ నన్నే భయపెట్టింది. పేపర్ మీద పెన్ను పెట్టి రాస్తున్నప్పుడు పెన్ను కదలకుండా బతికింది. ఈ హారర్ స్టోరీ గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలుసుకున్నప్పుడు అసలు ఇలా జరుగుతుందా, లేకపోతే ఇవన్నీ రూమర్సా అని నాకే చాలా సార్లు డౌట్ వచ్చింది. నేను ఇప్పుడు మాట్లాడుతుంది భూపతి భవనం గురించి. ఈ స్టోరీని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక హారర్, మిస్టీరియస్ అండ్ క్రైమ్ స్టోరీ లవర్స్ అయితే మీరు కరెక్ట్ ప్లేస్కే వచ్చారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, అలాగే లైక్ చేసి ఈ వీడియోని చూడటం స్టార్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సరే, ఇకపోదండి మన భూతాల భూపతి భవనంలోనికి. ఈ హారర్ స్టోరీలో మనం చెప్పుకుంటున్న భూపతి భవనం అసలు పేరు భూపతి మ్యాన్షన్. మ్యాన్షన్ అంటే కొంతమంది అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. సో అందుకని నేను మ్యాన్షన్ తీసి భవనం అని పెట్టాను. ఈ భూపతి భవనం సిమ్లాలో ఉండే హిల్ స్టేషన్స్ లో ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ హారర్ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఆర్య అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ దగ్గర నుంచి. తను ఆ భూపతి భవనం గురించి ఒక డాక్యుమెంటరీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అది రిస్క్ అని తనకి తెలుసు, దాని వెనుకున్న కథలు తెలుసు. కానీ ఈ ఒక్క డాక్యుమెంటరీతో తన లైఫ్ సెటిల్ అయిపోవాలని తన డెసిషన్ తీసుకొని రిస్క్ చేయడానికి సిద్ధపడ్డాడు. అనుకున్నట్టే ఆర్య ఆ భూపతి భవనం ఉండే ఊరికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న ఊర్లోని జనాలు ఎంతో మంది ఆర్యాని అక్కడికి వెళ్ళొద్దని, అక్కడికి వెళ్తే పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయని చెప్పడం మొదలు పెట్టారు. ఆర్య వాటిని ఏం పట్టించుకోలేదు. అదే రోజు రాత్రి సమయం 11:15 ఆర్య ఆ భూపతి భవనంలోకి అడుగు పెట్టాడు. ఆ భవనం మొత్తం ఎంతో పాడుపడిపోయి ఉంది. చిందరవందరగా పడిన వస్తువులు, బూజు పట్టిన గోడలు, నిర్మానుషంగా ఉన్న గోడలు విచిత్రంగా అనిపించే ఆర్యకి. ఊర్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ భవనం శివారులో తిరిగిన వాళ్ళకి ఏవేవో రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయని, వాళ్ళని లోపలికి పిలుస్తున్నాయని ఎన్నో కథనాలు చెప్తున్నారు. వాటి గురించి ఆలోచిస్తూ ప్రతి ఒక్క రూమ్ ని తిరగడం మొదలు పెట్టాడు ఆర్య. అలా తను మాస్టర్ బెడ్రూమ్ లోకి అడుగు పెట్టాడు. అక్కడ ఒక పురాతన కాలం నాటి అద్దం ఉంది. ఆ అద్దం స్క్రాచ్ చేస్తూ ఉంది. ఎవరో పగలు కొట్టినట్టు పలుకులు పలుకులుగా, గీతలు గీతలుగా. ఆర్య ఆ అద్దం ముందుకెళ్ళి నిలబడ్డాడు. అద్దంలో తన రిఫ్లెక్షన్, అదే తన ప్రతిబింబం ఉంది. ప్రతిబింబం ఉండడం వింతేం కాదు, కానీ ఆ పగిలిపోయిన అద్దం ఆర్యన్ రూపాన్ని పర్ఫెక్ట్ గా చూపిస్తుంది. అది వింత. అంతలో ఆర్యన్ నవ్వాడు. నవ్వటంలో వింతే ఉంటే అనుకుంటున్నారా? నవ్వింది అద్దం యువతలున్న ఆర్య కాదు, అద్దం లోపలున్న ఆర్య ప్రతిబింబం నవ్వింది. ఇటువైపున్న ఆర్య నవ్వకపోయినా చూసినప్పుడు షాక్ అయినా. తను చాలాసేపు జర్నీ చేసి వచ్చాడు, చాలా అలసిపోయి ఉన్నాడు. తన ఎల్యూజనిస్ట్ ఏమో అనుకొని ఆర్య అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. తను తెచ్చుకున్న ఎక్విప్మెంట్స్, కెమెరాస్ మొత్తం ఆ భవనంలో తను అమర్చాడు. ప్రతి గది, ప్రతి మూల వదలకుండా. తను కెమెరాలు ఫిక్స్ చేస్తున్న సమయంలో ఎవరో తనని చూస్తున్నట్టు, తనని గమనిస్తున్నట్టు ఆర్య కనిపిస్తుంది. కానీ ఆర్య వాటిని పట్టించుకోలేదు. అన్ని ఎక్విప్మెంట్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఆర్య అదే భవనంలోని హాల్లో అలసిపోయి పడుకున్నాడు. సమయం 2:14 ఆర్యన్ చెవులకి ఒక వింత శబ్దం వినిపించడం మొదలు పెట్టింది. ఎవరో తన పేరుని పిలుస్తున్నట్టు, తనని రమ్మంటున్నట్టు ఏవో వింత శబ్దాలు
ఆర్యకు వినిపించాయి. తను నిద్రలోంచి మేల్కొని ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చూస్తే అది ఆ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న అద్దం నుంచి వస్తున్నాయి అని తనకు అర్థం అవుతుంది. ఆర్య ఈసారి మళ్ళీ ఆ అద్దం దగ్గరికి వెళ్ళాడు. ఆ అద్దం ముందు నించున్నాడు. కానీ ఈసారి ఆ అద్దంలోని ప్రతిబింబం కదలడం మొదలుపెట్టింది. కదలడంలో వింతేమీ లేదు. కానీ ఆ ప్రతిబింబం ఆర్య కదిలినట్టు కదలట్లేదు. దానికి నచ్చినట్టు కదులుతుంది. అది చూసిన ఆర్య షాక్ అయిపోయాడు, భయపడిపోయాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని తనకి ఏమాత్రం అర్థం కావట్లేదు. ఆర్యకి భయంతో చెమటలు పట్టేశాయి. ఆ సమయంలోనే ఆ అద్దంలోని ప్రతిబింబం మొదటిసారి ఆర్యతో మాట్లాడింది. మొదటి మనిషి కాదు, అలాగే ఆఖరి మనిషి కూడా కాదు. అలాగా భయంకరంగా మాట్లాడుతూ ఆ అద్దంలోని ప్రతిబింబం దాని దారుణమైన చరిత్రను బయటపెట్టడం మొదలుపెట్టింది. ఆ అద్దం ఒక మాంత్రికుడి వల్ల శాపగ్రస్తం అయ్యింది. ఆ అద్దం ముందు ఎవరైతే వెళ్ళి నిలబడతారో వాళ్ళు వాళ్ళ ఆత్మని కోల్పోతారు. ఆ అద్దం వాళ్ళ ఆత్మల్ని సజీవంగా వాళ్ళ నుంచి లాగేసుకుంటుంది. ఇప్పటికీ ఆ అద్దంలో కొన్ని వందల ఆత్మలున్నాయని, ఆ అద్దంలో ఉండే ఆర్య ప్రతిబింబం, ఇంకా ప్రతిబింబం ఏంటి, ఆర్య ఆత్మ అద్దం యువతులున్న ఆర్యతో చెప్తుంది. ఇదంతా వింటున్న ఆర్యకి వింతగా విచిత్రంగా ఉన్నా కానీ కళ్ళ ముందు జరిగింది తన నమ్మక తప్పలేదు. ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలని ఆ అద్దం దగ్గర నుంచి పరుగులు తీశాడు ఆర్య. బయటికి వెళ్లే ముందు తను ఫిక్స్ చేసిన కెమెరాలు తీసుకెళ్లాలని తను కెమెరాలు ఫిక్స్ చేసిన చోటుకు వెళ్తే అవి ఎప్పటికీ పగిలిపోయి ముక్కలైపోయి ఉన్నాయి. సరే, తన ఫుటేజ్ పోతే పోయింది, ప్రాణాలైనా కాపాడుకుందామని మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తే అది లాక్ అయిపోయి ఉంది. కిటికీలు తలుపులు మొత్తం మూసుకుపోయాయి. తను బయటకు వెళ్ళడానికి ఇంచు గ్యాప్ కూడా లేదు. అటువైపున్న మాస్టర్ బెడ్రూమ్ లోంచి ఆ అద్దంలోంచి ఆర్య ఆత్మ బయటకు రావడం మొదలుపెట్టింది. ఆర్య తను ఇక్కడ చిక్కుకుపోయాడని తనకు అర్థమైంది. కానీ ఎలాగైనా పోరాడి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలనే చిన్న ఆశ తనలో మాత్రం ఉంది. అదే ఆశతో తను అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. కానీ ఆ అరుపులు, కేకలు ఆ భవనం దాటి ఇంచు కూడా బయటకు వెళ్ళమని ఆర్యకి ఏమాత్రం తెలీదు. ఇదిలా ఉంటే అటువైపు ఆ అద్దంలోంచి బయటకు వచ్చిన ఆర్య ఆత్మ ఒక భయంకరమైన రూపం దాల్చింది. భయంకరమైన శబ్దాలు చేసుకుంటూ అది ఆర్య దగ్గరికి వచ్చింది. ఆర్య తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ భవనం మొత్తం తిరుగుతున్నాడు. ఆ ఆత్మకి కనిపించకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. సమయం 5:40 తెల్లవారుజామున. ఆర్య ఆ విరిగిపోయిన కెమెరా ముక్కలన్నిటినీ ఒక చోట చేర్చి వాటిని బాగు చేయగలడేమో అని చూస్తున్నాడు. అటువైపు ఆ భయంకరమైన ఆర్య ప్రతిబింబ ఆత్మ భీకర శబ్దాలు చేసుకుంటూ తన దగ్గరికి రావడం మొదలుపెట్టింది. తన ముందుకొచ్చి నిలబడింది ఆ భయంకరమైన ఆకారం. ఆర్య తన చేతుల్లో ఉన్న కెమెరా ముక్కల్ని తన వైపు విసిరేయడానికి ప్రయత్నించాడు. ఆ భీకరమైన ఆకారం ఒక్కసారిగా అక్కడ ఆగిపోయింది, నిలిచిపోయింది. ఆర్యకి ఏం అర్థం కాలేదు. ఈ కెమెరా ముక్కతో కొడితే ఆత్మ ఆగిపోవడం ఏంటి అని. కానీ ఆర్యకు అర్థం కాని విషయం ఏంటంటే కెమెరా ముక్కతో కొట్టడం వల్ల ఆత్మ ఆగలేదు. ఆ కెమెరా ముక్క వెళ్ళి వెనకాలన్న కిటికీకి తగిలి కిటికీ పగిలింది. ఆ కిటికీలోంచి వచ్చిన సూర్యకిరణాలు ఆత్మ మీద పడటం వల్ల ఆత్మ
నిలిచిపోయింది. ఆ విషయాన్ని గమనించిన ఆర్య తన చేతుల్లో ఉన్న ప్రతి మొక్కని కిటికీల వైపుకు మళ్లించాడు. అక్కడున్న ప్రతి ఒక్క గాజు కిటికీని పగలగొట్టాడు. సూర్యకిరణాలన్నీ భవంతిలోకి చొచ్చుకొచ్చాయి. ఆ సూర్యకిరణాలకి తట్టుకోలేకపోయిన ఆత్మ అక్కడికక్కడే నశించిపోయింది. ఆ విచిత్రమైన వింత దృశ్యాన్ని చూసిన తర్వాత ఆర్య నేరుగా అద్దం దగ్గరికి వెళ్ళాడు. అక్కడున్న ఒక బలమైన వస్తువుతో అద్దాన్ని ముక్కలుగా పగలగొట్టాడు. ఆ అద్దంలోంచి కొన్ని వందల ఆత్మలు బయటకు వచ్చాయి. ఆ దృశ్యాన్ని చూసిన ఆర్యకు ఒకటే అర్థమైంది, ఈ అద్దానికి ఉన్న శాపం ఇక్కడితో పోయిందనుకున్నాడు. అలాగే ఆ తలుపుల్ని బద్దలు కొట్టుకుంటూ ఆ భవంతిలోంచి ఆర్య బయటకు వచ్చాడు. తనెంతో అలసిపోయాడు. తన శక్తి మొత్తం పోయింది. అలా నడుచుకుంటూ పక్కనున్న కొలను దగ్గరికి వెళ్ళాడు. అదే కాలువ. ఆ కాలువ దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కుంటున్న సమయంలో తనకొక విచిత్రమైన విషయం కనిపించింది. ఆ నీటిలో కనిపించే ప్రతిబింబం తనది కాదు. అది ఎవరో ఇందాక ఆ భవంతిలో తన అద్దం ముందు నించున్నప్పుడు తన అద్దంలోని ప్రతిబింబం తనతో మాట్లాడిన విషయం తనకు అర్థమవుతుంది. ఎవరైతే ఆ అద్దం ముందు నించుంటారో వాళ్ళు వాళ్ళ ఆత్మని కోల్పోతారు. తన అద్దం పగలగొట్టిన తర్వాత ఆ అద్దంలోంచి వచ్చిన ఆత్మల సమూహంలోని ఒక ఆత్మ ఆర్యలోకి ప్రవేశించింది. ఇదే ఇక్కడ జరిగింది. ప్రాణాలతో అయితే బయటపడ్డాడు, కానీ తన ఆత్మతో కాదు. ఇక్కడతో ఈ హారర్ స్టోరీ ఇంటికి వచ్చేసింది. అయినో ఈ హారర్ స్టోరీ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుందని నేనే రాసేటప్పుడు అనుకున్నా. మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పానని నేను అనుకుంటున్నా. సో ఈ హారర్ స్టోరీ మీలో ఎంతమందికి నచ్చిందో నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరికైనా హారర్, మిస్టీరియస్ అండ్ క్రైమ్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలాగే నేను చెప్పే ఈ స్టోరీస్ మీకు నిజంగా నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే ఆ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడైనా వీడియో పెడితే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ సూన్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.